జై వీరభద్రకాళమాత నమో నమ. ఈ కేసీఆర్ అయితే డీసీ బంధు, ఆ బంధు, ఈ బంధు అనుకుంటా మొత్తము మనుషులు ఏం సొమ్మరిపోతలు చేయాలనుకుంటున్నారా? నవ్వు సొమ్ము ఎవడు ఇస్తుంటారా నాయన? ఆదాయంతో ఉండే తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలు అయిపోయింది. పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఏమన్నా మీరేమన్నా దేవపుత్రులు అనుకుంటారా? వరాలు ఇచ్చేకేమో తపస్సులు చేస్తున్నారు. జనాల డబ్బులు జనాలతోనే లాగి ఆ ట్యాక్స్ని పంచుతూ మళ్ళీ అప్పులు చేసి భూములు అమ్ముకుంటూ కూర్చొని ఎవడబ్బ సొమ్ము ఎవడబ్బ జాగిర్రా? వీడుండి పోయాక వచ్చామే మత్సంగా ఈ కర్మతో శరీరం తెంచుకుంటారా? ఏదో మంచి పనులు చేసి జనాల్ని డెవలప్ చేసుకుని ముందుకు తీసుకోమంటారా? అంటే తినుకుంటా తాక్కుంటా వేల కోట్లు 100 కోట్ల స్కాములు చేసుకుంటా రాజకీయమైన ముసుగులో వచ్చి అంత వ్యవస్థలు నాశనం చేసి భ్రష్ పట్టిస్తే చూసుకుంటాడా వీరభద్రుడు? నారా దేశకు వచ్చినారా నాయన? అందరిని ఇంకా అంత మొత్తం రాజకీయాన్ని కిందికి దింపి ఊడి పనులు వాడు చేసుకోవాలి. ఇంకా సర్పంచుల నుంచి రామాయణమే డబ్బులు ఖర్చు పెట్టేది, దోసుకునేది, దాచుకునేది. ఇదే రాజకీయం. సేవ చేసేకి వచ్చారు మీరు. ఆటలు సాగవు. ఇంకా వీరభద్రుడు వచ్చినాడు. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్లతో పాలిస్తాడు. ఐఏఎస్ అంటే అధికారం, కలెక్టర్ గారు. ఐపీఎస్ అంటే ఐపీఎస్ ఆఫీసర్లు. కలెక్టర్లతోన రాజ్యపాలన చేస్తాడు మన ఆయన వీరభద్రుడు స్వామి. సాలరా నాయన రాజకీయం సాలంగా. రాజకీయం నుంచి వ్యవస్థలను నాశనం అవుతుంటే మనుషులు భయం లేకుండా అయిపోతుంది. విచ్చుడు తనం పేరు కదా డబ్బు ఉందే. ఇది రాజ్యాంగం అంటావా? శివుని రాజ్యాంగం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. కానీ మీరు చేసుకున్న రాజ్యాంగంలో ఎంత రక్షణ ఉంది, ఎంత మనకి ఇది ఉందో అన్నీ చూస్తున్నాం. ఈ వ్యవస్థలతో ఆడుకుంటున్నారు. ఈ భయం ఉందే ఒక్కనికన్నా? రేపు చేసినప్పుడు భయం లేదు, మర్డర్ చేసినప్పుడు భయం లేదు, రాజకీయాలు ఉండే వాళ్ళకి అస్సలకి భయం లేదు. ఏం చేసినా ఇప్పుడు ఏం చేసుకోలేడు. డబ్బు ఇట్లా పాడేస్తాం, ఇంకా లాయర్తో వాదించుకుంటాం, బయటకు వస్తాం. బీదోడు అమాయకుడు వాడు శిక్షలు పడతాయి. ఇంకా ఉన్నోనికి అధికారం ఏమీ ఉండదు. పవర్ ఉంటే చాలు. ఇట్లే ఉంటుందా? అయిపోయా. వీరభద్రుడు వచ్చాడు, కరోనాతో మొదలుపెట్టినాడు. కర్మ సిద్ధాంతం ఇప్పుడు నడుస్తుంది. అందరు నార తీసి పాలించడానికి వీరభద్ర స్వామి వచ్చి రుచికొండలు ఆశ్రమం చేసుకొని ఆ విశ్వగురువు ఈ అఖండ భారతం చేసి ప్రపంచ దేశాలని దారిలో పెట్టి అప్పుడు విశ్వగురువుకి అర్థం తెప్పిస్తాడు. మిగతా ఏమో రాజకీయాలతోనా, ఈ ఓట్లేసి ఈ మనుషులు గొర్రెలతోన ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. వీళ్ళతో దేశం వెళ్తుందా? శివుడు త్రిశూల ధర పాలిస్తున్నాడు కాబట్టి భారతదేశం వెళ్తుంది. ఆయన కన్సల్లోనే మనం అంతా పరిపాలన జరుగుతుంటుంది. మనకు తెలియక మాయలో ఉంటాం. చేరుబోతున్నాం మనం. మరియు